అందరికీ నమస్కారం. సవాయ నమః. ఇక్కడ వేదిక పెద్దలకి అందరికీ ప్రకృతి ప్రేమికులకి నా హృదయపూర్వక నమస్కారాలు. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్ అంటే అర్థం ఏంటంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నిండు నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా జీవించాలి. ఇది వేదవాక్కు. అయితే మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు. 100 సంవత్సరాలు దాటి 120 మధ్యలో తిరుగుతూ సంతోషంగా చనిపోవడం సహజ మరణం. అంటే సహజంగా జన్మించి సహజంగా మరణించడం. అయితే ఈ మన జన్మ, మనిషి మానవుడు జన్మ, ఈ జీవితం, ఈ శతాయుష్మాన్, ఈ 100 ఏళ్ళ జీవితం మనకి వరమా శాపమా? వరం అంటే అర్థం ఏంటంటే 100 సంవత్సరాలు సుఖంగా తిరుగుతూ చనిపోయాడుకి వరం అండి. 30 ఏళ్ళ నుంచే జబ్బులతో ఏడుస్తూ, ముక్కుతో మూలుగుతూ, రోగాలతో చచ్చిపోయేవాడు శాపం. అయితే ఒక 30 ఏళ్ళ క్రితం, మనకి 30-40 ఏళ్ళ క్రితం, ఎక్కువ దూరం వెళ్ళకలదు, అప్పుడు సహజ మరణాలు ఎన్ని అంటే 100కి 90. అందరూ సెంచరీ కొట్టేసి తర్వాత సహజంగా మరణించేవారు వయసు అయిపోయి. అన్నీ అంటే మన సంతృప్తిగా, అంటే నేను వచ్చిన దానికి అన్ని నేను ఈ జన్మ తీసుకున్నందుకు ఈ భూమి మీద నేను అన్నీ అనుభవించాను, అన్నీ చేశానని ఒక సంతృప్తితో సంతోషంగా మరణాన్ని కోసం వెయిట్ చేసేవారు. అలా సహజంగా మరణించారు. అప్పుడు 100కి 90 మంది అలా ఉండేవారండి. ఒక 10 మంది మాత్రమే అనారోగ్యంతోనో లేక యాక్సిడెంట్లుగానే చనిపోయారు. ఈ 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన ఆయుష్ ఎంత అండి? 60-70 ఏళ్ళు, అంతేనండి? 60-70 మ్యాక్సిమం. అంటే 120 సంవత్సరాలు దాన్ని మనం 60కి తీసుకొచ్చాము. పోనీ 60 ఏళ్ళు బాగున్నామంటే 30 ఏళ్ళ నుంచి జబ్బులతో ఏడుస్తున్నాం. ఏం డెవలప్ అయ్యాం మనం అనుకుంటున్నాం? సైన్స్, టెక్నాలజీ చాలా అడ్వాన్స్, మనం బాగా డెవలప్ అయ్యాం, అభివృద్ధి చెందాము. ఎక్కడ అభివృద్ధి చెందాము? మిగతా విషయాల్లో అభివృద్ధి చెందొచ్చాము, కానీ ఆరోగ్య విషయంలో అట్టడుకు వెళ్ళిపోయాం. సో మనమే ఎలా ఉంటే నెక్స్ట్ తరం భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి? మరో 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ ఎంత చెప్పమంటారా? 30 ఏళ్ళండి. 15 ఏళ్ళ నుంచి జబ్బులతో ఏడుస్తారండి. ఆ తర్వాత తరం ఇంకో 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ 15 ఏళ్ళు. పుట్టుకతోనే క్యాన్సర్తోనే దాంతో పుడతారు. ఇది వాస్తవం. అయితే మనిషి జన్మ అంటే మామూలుగా అందరం, మనకు వేదాలు అయితే, మన పెద్దలైతే, మన పూర్వీకులు అయితే పెద్ద వాళ్ళందరూ ఏం చెప్తారు? ఎన్నో జన్మల తర్వాత వచ్చే అతి ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్తారు. మానవుడిగా పుట్టడం అంటే ఒక పర్పస్, ఏదో ఒక పర్పస్ ఉంది కాబట్టే మనిషిగా జన్మెత్తాం. ఏదో ఒక పర్పస్ ఉంది కాబట్టి మనం భూమి మీదకి వచ్చాం, మనిషిగా వచ్చాం. ఆ పర్పస్ ఏంటో పూర్వీకులు తెలిసేదండి. ఎందుకు వచ్చాడో భూమి మీదకి తెలిసేది కాబట్టి ఆ పర్పస్ కోసం వాళ్ళు జీవించేవారు. కాబట్టి 100 ఏళ్ళు సెంచరీ కొట్టేసేవారు. ఇప్పుడు మనం సరే 60 ఏళ్ళు బతుకుతున్నాం, బాగుంది.
పోనీ 60 ఏళ్ళు మనం పెద్ద పెద్ద జబ్బులతో ఏడుస్తున్నాం. 30 ఏళ్ళ క్రితం మనకి షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటివి మనకేం తెలియదు. ఎవరికి తెలియదు పెద్దగా, ఎక్కడో చాలా అరుదుగా ఉండే. క్యాన్సర్ ఉందనుకోండి ఒకప్పుడు, రాచపుండట, ఎవరో రాజుగారు లాంటి వాళ్ళకి వస్తట, అంటే ఎవరికి సర్వసుఖాలు భోగాలు పెరిగిపోయిన వాళ్ళకి అనమాట, అంటే వస్తట అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే క్యాన్సర్ ఉంది. చిన్న పిల్లల్ని అడిగితే క్యాన్సర్ గురించి మొత్తం చెప్పేస్తాడు. అంటే ఒకప్పుడు మనకు తెలియని జబ్బులు అవి ఏంటి అని క్వశ్చన్ మార్క్. ఒక థైరాయిడ్ అంటే ఏంటి అని ఆశ్చర్యంగా చూసిన రోజులు అవన్నీ. ఈ చిన్న గ్యాప్లో అందరి ఇళ్ళలోకి వచ్చేసి. అయితే మనం ఏమనుకున్నాం, మనిషి సుఖంగా సంతోషంగా ఆనందంగా బ్రతకాలంటే మనం కష్టపడ్డాం, మన తర్వాత మన పిల్లలు బాగుండాలంటే ఆస్తులు ఇస్తే బాగుంటారు, సంపద ఇస్తే బాగుంటారు, మంచి చదువు చెప్పించి మనం కూడా మనకన్నా మన పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు అని మనం ఎక్కువ ఆస్తులు ఇస్తే వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు, అంటే ఆనందంగా ఉంటారు అనుకున్నాం. అనుకుని ఆ సంపాదన గోళ్ళ పడి ఆస్తులతో పాటు జబ్బులు కూడా ఇస్తున్నాం. ఇక ఆర్థికంగా ఎదగడానికి మనకు బోల్డ్ మార్గాలు ఉన్నాయి, చేసుకున్నాం, బోల్డ్ మార్గాలను ఎంచుకున్నాం. ఆదాయం సంపాదించడానికి పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు, అందులో బాగా డెవలప్ అయ్యాం. ఆరోగ్య విషయంలో చాలా వెనకబడిపోయాం. అయితే ఈరోజు మనం బాధిస్తున్న జబ్బులు కామన్గా అందరూ ఇక్కడ ఉన్న అందరిలో, మీ ఇంట్లో మీ ఫ్యామిలీలోనూ మీకో ఎవరికో ప్రాబ్లం లేకుండా ఉండదు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, గైనిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, ఇంకా రకరకాల లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్స్, పెద్ద పెద్ద జబ్బులు. అంటే ఇది వస్తే శాశ్వత పరిష్కారం లేదు అన్న జబ్బులు ప్రతి ఇంట్లోనే ఉన్నాయా లేవండి? షుగర్ వస్తే పోదు. మన మైండ్ సెట్ ఎలా ఉందంటే షుగర్ వస్తే జీవితంలో పోదు, జీవితాంతం షుగర్ తగ్గదనే కాన్సెప్ట్. బీపీ వస్తే తగ్గదు, థైరాయిడ్ వస్తే తగ్గదు. సరే, జబ్బులు ఉన్నాయి, వీటికి ఒక పరిష్కారం అంటే ఒక వైద్యం, మనకు వైద్యం కావాలి కదా. సో ఎన్ని జబ్బులు ఉన్నా వైద్యాలు చాలా ఉన్నాయి మనకి, మనం సైంటిఫిక్గా చాలా డెవలప్ అయ్యాం. రకరకాల వైద్యాలు ఉన్నాయి మనకి. ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రధానంగా ఇంగ్లీష్ వైద్యం, ఆయుర్వేదం, హోమియో, యునానీ, సిద్ధ, నేచురోపతి, యోగా, మెడిటేషన్, ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్, ఇలాంటి రకరకాల వైద్యాలు చాలా ఉన్నాయి. సో ఈ వైద్యాలన్నీ కలిసి మనకేమన్నా ఒక షుగర్ని శాశ్వతంగా పరిష్కరించగలవా? ఈ వైద్యాలన్నీ ఉన్నాయి కదండి. మరి ఇన్ని వైద్యాలు ఉండి మనం షుగర్ని పూర్తిగా తగ్గించుకోలేకపోతున్నాం, ఒక బీపీని తగ్గించుకోలేకపోతున్నాం, ఒక థైరాయిడ్ని తగ్గించుకోలేకపోతున్నాం. ఏ జబ్బు శాశ్వతంగా నయం కావట్లేదు. శాశ్వతంగా పోదు అనే ఒక మొద్దు నిద్రలో ఉన్నాం మనం. షుగర్ పోద్దని ఎవరైనా చెప్పాడు అనుకోండి, నవ్వుతారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే తొంగలో తొక్కేస్తున్నాం. షుగరు చరకుడు కాలంలోనే మధుమేహం గురించి క్షుణ్ణంగా చెప్పారు. అలాగని మధుమేహం గురించి జీవితాంతం మందు వాడాలని కానీ పెద్ద పెద్ద గ్రంథాలు కానీ రాయలేదు.
చెరకు టైంలో షుగర్ అనేది చాలా సింపుల్, చిన్న డిసీజ్, చిన్న జబ్బు, సింపుల్గా పోయేది. వాళ్ళేమి ఊరికే నోటికొచ్చిందో తోచిందో రాయలా, అన్నీ ప్రాక్టికల్గా చేసి రాసినవి అవన్నీ. కాబట్టి ఇప్పటికీ ఆ శాస్త్రాలు నిలబడ్డాయి. చెరకుడు చెప్పింది ఏంటంటే, మధు తాగుతూ, మధుమేహ వ్యాధిగ్రస్తుడు మధు తాగుతూ అడవిలో తప్పిపోయిన ఆవులు ఎతకమన్నాడు. చూడండి ఎంత లాజిక్ ఉంది అందులో. అదే వైద్యం, ఒక శాశ్వత పరిష్కారం అన్నమాట. ఇక్కడ సైంటిఫిక్గా మనకి ఇప్పుడంతా మనకి అన్ని ఆధారాలు కావాలి, మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలి. ఈ కాగితాల మీద నమ్ముతాం మనం. అయితే లాజికల్గా ఆలోచిస్తే ఆయన చెప్పింది ఎంత సైన్స్ చూడండి. మధు అంటే తేనె అంటే తేనెటీగలు పెట్టిన తెర, పెట్టెల్లో తేనెలు, బుట్టలో తేనెలు కాదండి, సీసాల్లో తేనెలు కాదు, చెట్టుకు పెట్టిన తేనె. అందులో చిన్న సైజు ఉంటుంది, కర్రబుడ్డని చిన్న ఈగలు, మెడికేటెడ్ అంటే వేరే మెడిసినల్ ప్లాంట్స్ నుంచి ఫ్లవర్స్ కలెక్ట్ చేసి తీస్తాయి తేనెవి. ఆ తేనె తాగుతూ, తేనె మల్టీవిటమిన్, ఫుల్ ఎనర్జీ, అందులో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు దాంట్లో. కాబట్టి ఆ తేనె తాగితే అతనికి భోజనం అక్కర్లేదు. సో తేనె తాగుతూ అడవిలో తప్పిన ఆవులు తిరగమంటే ఆ రోజుల్లో 1-2 నెలలు పట్టిందండి. అంటే ఒక 1-2 నెలలు అడవిలో తిరిగితే ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ వ్యాధి శాశ్వతంగా పోయింది. ఇప్పుడు పోద్ది. అలాంటి తేనె సంపాదించి మనం అడవిలో తిరగడం అంటే, అడవిలో ఇంకోటి జరుగుతుంది మనకి. ఇక్కడ ఉండి తేనె తాగి గ్రౌండ్లో తిరిగామనుకోండి, ఏం ఉపయోగం లేదు. మన చుట్టూ ఉండే ఆలోచనలు బుర్రలో తిరుగుతుంటాయి. అసలు షుగర్ రావడానికి కారణమే ఇక్కడ స్ట్రెస్, అంటే విపరీతమైన ఆలోచన ధోరణి, టెన్షను, స్ట్రెస్, భయం, ఇవే ఈరోజు మధుమేహ వ్యాధానికి పెద్ద కారణం అండి. షుగర్, తీపి తింటే షుగర్ వస్తుంది పచ్చి అబద్ధం. తీపి తినడంలో షుగర్ వస్తుంది అంటే అబద్ధం అండి. షుగర్ వచ్చాక తీపి తింటే పెరుగుద్దేమో, కానీ తీపి తినడం వల్లే షుగర్ వస్తుందంటే పచ్చి అబద్ధం. ఎవరికి పూర్వం కేజీ స్వీట్లు ఎవరికి షుగర్ రాలా. మైండ్లో స్ట్రెస్, డిప్రెషన్, టెన్షన్ పెరిగితే ఖచ్చితంగా షుగర్ వచ్చేది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తానమాట, మన గ్లాండ్స్ ఫంక్షన్ తగ్గిపోద్ది. అది మేజర్ డిఫెక్ట్. ముందు ఆ ఆలోచనలు కట్ చేయాలి. ఈ టైంలో ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనం ఫీలింగ్ ఒకలా ఉంటుంది. అదే ఈ టైంలో ఫారెస్ట్లో ఉన్నాం అనుకోండి, అడవిలో ఉన్నాం అనుకోండి, ప్లజెంట్గా ఏ ఆలోచనలు ఉండవు. అందులోని అడవిలో నెట్వర్క్ లేని చేతిలో ఉన్నాం అనుకోండి, ఇంకా ప్రశాంతంగా ఉంటాం. ఈరోజు మనకున్న పెద్ద ఆటం బాంబు ఏంటంటే సెల్ ఫోను. సెల్ ఫోన్ జేబులో ఉన్నంత సేపు ఎవడు మనశాంతిగా ఉండమండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే కొంచెం బాగుంటాం, అప్పటికీ భయం, ఎవరైనా చేస్తారో మళ్ళీ అని చేసి చూసుకుంటూ ఉంటాం. అదే నెట్వర్క్ లేని చోటుకి వెళ్ళిపోయాం అనుకోండి, అసలు గోలే ఉండదు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఆ ప్రశాంతంగా ఆ టెన్షను, డిప్రెషను అన్నీ తగ్గించుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొన్నాళ్ళు గడిపితే, అంటే తిరగాలన్నమాట. అడవిలో తిరగడం అంటే ఎక్కడం దిగడం అంతా ఉంటుంది. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, ఈ రెండు జరిగినప్పుడు శరీరంలో ఉండే ఆర్గాన్స్ అన్నీ మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి. పోదు షుగరు. ఇలా చెప్పామనుకోండి పెద్ద జోక్గా ఉంటుంది అందరికీ. ప్రపంచంలో ఎవడో షుగర్ తగ్గదంటాడు, ఈయనేంటి షుగర్ తగ్గిపోద్దని చెప్తాడంట. ఇవన్నీ ప్రాక్టికల్గా మా దగ్గర చాలా కేసులు చేసాం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. 1 గంట ఉండలేము మనం, అలాంటిది 40 రోజులు ఫారెస్ట్లో ఉండగలమా అంటే అంత బిజీ అయిపోయాం మనం. అంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్కి కారణం మనమేనండి, ఎవరు ఏం కాదు, మనమే కారణం, మన జబ్బులకి మనమే కారణం. ఎందుకంటే ఈ శరీరాన్ని సుఖపెట్టాలనే ఆలోచనలోకి వచ్చేసాం మనం. ఎంత సుఖపెడుతున్నామంటే, అసలు మనిషి ఈ భూమి మీద ప్రతి ప్రాణి అంటే ప్రతి జీవి ఈ పంచభూతాల మధ్యలో మమేకమై తిరిగితే
ఆయుష్ సక్రమంగా ఉంటుందండి. ఏం చేసామంటే మనము సుఖం అనే దానికి అలవాటు పడి ఈ శరీరాన్ని ఏం చేసామంటే ఎండ తగలదు, చలి తగలకూడదు, వర్షం తగలకూడదు, అసలు ఏమీ తగలకుండా మనం అలా అలా వచ్చి ఒక బాక్స్లా కట్టుకుని ఒక గూట్లో చేరిపోయాం, ఒక కాంక్రీట్ బాక్స్లోకి వెళ్ళిపోయాం. మార్నింగ్ సూర్యోదయం చూడడం ఏంటి, రాత్రి నక్షత్రాలు చూడడం, అమావాస్య పర్వం తెలియదు మనకి, చలిగాలి తగలడానికి లేదు, చలికి ఎక్స్పోజ్ అవ్వం, ఎండకి ఎక్స్పోజ్ అవ్వం, వర్షంలో తడం, భూమిని తాకం. ఇందాక చెప్పినట్టు పెద్ద ఆయన చెప్పినట్టు చెప్పులు లేకుండా మట్టి మీద తిరిగితే అండి బాడీలో హీటే కాదు 60-70 రకాల జబ్బులు పోతాయి. చెప్పులు లేకుండా భూమిని తాకి భూమి మీద తిరగలిగితే మనం 70% జబ్బులు ఇప్పుడున్న జబ్బులు ఏవి ఉండవు, పోతాయి. అంటే ఈ పంచభూతాలకి మనం దూరం అయిపోయాం. చిన్న లాజిక్ ఏంటంటే ఈ 2 ఏళ్ళుగా మనం చాలా ఒక చిన్న కంటికి కనిపించిన దాంతో మనం ఎంత అనుభవించామో తెలుసు కదా. అయితే మనుషులే భయపడ్డాం, మిగతా ఏం భయపడలా. మన ఇంటి చుట్టూ మన ఇంటి దగ్గరే మన చెట్టు మీదే రోజు కాకులు పక్షులు ఉంటాయి. వాటికి మాస్కులు లేవు, ఏమీ లేదు, వాటికి భయమే లేదు, చక్కగా ఎగురుతూ తిరిగాయి. మన పశువులు మన ఇంట్లో ఉండే జంతువులు కూడా వాటికి ఏ భయం లేదు. సో ఈ పక్షులు లేని భయం మనకెందుకు? పక్షులకి షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, క్యాన్సర్ ఉందా? మన పక్కనే ఉన్నాయే, మనతోనే తిరుగుతున్నాయే, అంతే కదండి. ఎక్కడో లేవు, మన చుట్టూనే ఉన్నాయి. వాటికి లేని జబ్బులు మనకెందుకున్నాయి? అవి ప్రకృతికి దగ్గరగా ఉన్నాయండి. అంటే ప్రకృతి దగ్గరగా ఉందంటే అర్థం ఏంటంటే వెళ్ళిపోయి అడవిలో పడుకోమని కాదు. జీవన శైలి, ప్రకృతికి దగ్గరగా జీవించడం ఒక జీవన శైలి అంటాం. ఆ జీవన శైలి బాగుందనుకోండి, ఫస్ట్ మనం సెంచరీ కొట్టేస్తాం. ఆ జీవన శైలి ఏంటంటే ప్రకృతి దగ్గరగా ఉండడం ఏంటంటే సూర్యోదయం కన్నా ముందు లేచామనుకోండి ప్రకృతి దగ్గరగా ఉన్నట్టే. ఈ పక్షి గమనం, పక్షులు ఎప్పుడు లేస్తాయో అప్పుడు లేగాలి, పక్షులు ఎప్పుడు గూటికి వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోవాలి. సూర్యోదయం కన్నా ముందు లెగడం, సూర్యుడు ఉండగానే ఘనాహారం తినడం, రెండోది ఆకలి ఎప్పుడే తిన్నాం. పక్షులు అంతే కదా, ఆకలి వేసినప్పుడు వేటకెళ్తాయి. సూర్యుడు ఉండగానే భోంచేయడం అంటే ఘనాహారం తినడం, సూర్యుడు లేని టైంలో ద్రవాహారం తీసుకోవడం. అంటే ఈ మెయిన్ ప్రిన్సిపల్స్ అండి ఇవన్నీ. మీకు చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే సూర్యోదయం కన్నా ముందు లేస్తే మనకు ఆ రోజు టెన్షను, స్ట్రెస్, వర్రీ, కంగారు, హడావుడి ఏం ఉండదండి. రోజు చేసే పని కన్నా ఎక్కువ పని చేస్తాం. ఆ రోజు ఇంకా చాలా టైం మిగిలిపోద్ది. మీరు చేసి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకరోజు మార్నింగ్ లేచి చూడండి సూర్యోదయం కన్నా ముందు, ఆ రోజు ఎలా ఉందో. ఇంకో రోజు సూర్యోదయం తర్వాత లేచి చూడండి, ఆ రోజు ఎంత కంగారు పడతారు. ఏంటంటే ఇదంతా నేచర్ గేమ్ అండి, ప్రకృతి ధర్మం ఇది. మనం సూర్యుడి కన్నా ముందు లేచామనుకోండి మన పనులు వెనక ఉంటాయట. మనం ఒకటి చక్కబెట్టుకుంటాం కంగారు పడకుండా అని, అన్ని పనులు అయిపోతే ఇంకా టైం మిగులుతుంది. అదే సూర్యోదయం తర్వాత లేచామనుకోండి పనులు ముందుంటే మనం పరిగెడుతుంటాం. ఇప్పుడు అందరూ ఎల్కేజీ పిల్లవాడి దగ్గర నుంచి ముసలి దాకా 10 పరిగెడుతున్నామంటే సూర్యోదయం తర్వాత లేస్తున్నాం కాబట్టి పరిగెడుతున్నాం. పనులు ముందుకు వెళ్ళిపోతుంటాయి, ఏ పని అవ్వదు, పరుగు. ఈ చిన్న లాజిక్ సూర్యోదయం కన్నా ముందు లేచి చూడండి, ఆ రోజు మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. దీనికోసం ఏమీ చేయక్కర్లే, జస్ట్ సూర్యోదయం కన్నా ముందు లేవడం. ఎంత ఎర్లీగా లేస్తే అంత మంచిది. అసలు లేచే టైం అంటే అర్థం ఏంటంటే 3:30-4 మధ్యలో ఉండి బ్రహ్మముహూర్తం అంటారు. ఆ టైంలోనే కోళ్ళు కూస్తాయి, పక్షులు కిలకలరావాలు మొదలెడతాయి. ఆ టైం లెగిస్తే ఇంకా బాగుంటుంది. అయితే సూర్యుడు ఉండగానే ఘనాహారం తినమన్నారు. అంటే సూర్యుడు ఉండగా మన పొట్టలో అగ్ని ఉంటుందండి.
తిన్న ఘనాహారం డైజెస్ట్ అవుద్ది పూర్తిగా. సూర్యాస్తమయం తర్వాత తిన్న ఆహారం అరగదు, ఉండిపోద్ది. మళ్ళీ మొన్నాడు సూర్యోదయం అయిన తర్వాత అరగడం మొదలవుతుంది. అంటే ఏం తిన్నాము అనేది ముఖ్యం కాదు, పక్కన పెట్టేయండి, తర్వాత చెప్దాం. అని తినే టైం ఇంపార్టెంట్, పడుకునే టైం ముఖ్యం. లేచే టైము, పడుకునే టైము, తినే టైము, తాగే టైము, ఇవి కరెక్ట్గా ఉంటే మనం సెంచరీ కొట్టేసినట్టే. పెద్ద పెద్ద షేపులు రావు. ఇంకా ఈ చిన్న ప్రిన్సిపల్ అదే జీవన శైలి అండి. మనం సూర్యోదయం కన్నా ముందు లేస్తే ప్రకృతి దగ్గరగా ఉన్నట్టే. మీరు ఎక్కడున్నా, మీరు వైజాగ్ సిటీలో 30 అంతస్తుల పైన ఉన్నా సరే మీరు ప్రకృతిలో ఉన్నట్టే సూర్యోదయం కన్నా ముందు లేస్తే. సూర్యోదయం తర్వాత లేచారనుకోండి, మీరు అడవిలో ఉన్నా సరే ప్రకృతి దూరంగా ఉన్నట్టే. ఈ టైం 2 ఆహారం. అయితే ఆహారం అంటే ఏం తినాలనేది పెద్ద అందరికీ గందరగోళం. ఏం తినాలి అంటే మన వేదాల్లో మనకు చెప్పింది ఏంటంటే షడ్రుచోపేత ఆహారం. అంటే షడ్రుచులు, చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి, 6 రుచులు కలిగిన ఆహారం ప్రతిరోజు తినమని చెప్పింది మనకు వేదం. ఈ 6 రుచులు తిన్నాళ్ళు బాగానే ఉన్నాం. తర్వాత మనం చేదంటే రోజు వండుకుని తినలేదు, ఏదో వేపలతో మొహరికెళ్ళడం చేదు సరిపోయేది. అంటే ఇంత చిన్న చేదు ఇంత స్వీట్కి సమానం అండి. చేదు శరీరాన్ని వృద్ధి చేస్తుంది, తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది. అందుకేంటంటే షడ్రసోపేత ఆహారం ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినాలంటే మీరు ఉదయం లేచిన తర్వాత మినిమం 2 గంటల లోపులో లేచిన వెంటనే నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగాలంటే అర్థం ఏంటంటే లీటర్లు అనేది అది ప్రకృతి వైద్యంలో మీరు ఉంటే, ప్రకృతి వైద్యం మీరు ఫాలో అయితే, నేచురోపతి అది ఫాలో అయ్యి మీకు అక్కడ జబ్బులు రాకుండా ఉండాలి అనుకుని మీరు స్ట్రాంగ్గా ఉంటే మీరు పూర్తిగా అది ఫాలో అవ్వండి. నేచురోపతి ఫాలో అవ్వాలి, ఎందుకంటే అందులో ఉప్పు తినకూడదు, ఏం తినకూడదు. కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగాలి. అసలు ఏంటంటే జనరల్గా మనకి వేదం చెప్పింది ఏంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పింది ఏంటంటే, ప్రతి మనిషి భూమి మీద మానవుడు అన్నవాడు నీళ్ళు ఎన్ని తాగాలంటే ఎవరు దోశలు వాడితే, కొలతలు ఏం లేవు, ఎవరు దోశలు వాడిది 7 దోశలు నీళ్ళు. లేచిన వెంటనే మొహం కొరుకుని నీళ్ళు తాగడమే. ఆ నీళ్ళు సరిపోతాయి. మిగతాది మీరు చేసిన పని బట్టో, మీ తిన్న ఆహారాన్ని బట్టో, మీ వాతావరణం బట్టో లెవెల్స్ తగ్గితే మనకు దాహం అనేది భగవంతుడు ఇచ్చాడు. ఆ దాహం వేస్తే తాగడం లేదు. 7 దోశలు నీళ్ళు పొద్దున్నే. ఆ నీళ్ళు తాగిన తర్వాత 2 గంటల లోపల ఘనాహారం తినాలి. అది భోజనం. భోజనం అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే. మన ఇక్కడ ఫుడ్ పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో మన చుట్టూ 200 కిలోమీటర్ల దూరంలో ఏం పండుతున్నాయో అవి మాత్రం మనకు బాడీకి అబ్జర్వ్ అవుతాయండి, మనకు జబ్బు రాకుండా చేస్తాయండి. అంటే భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి అని ఎందుకు చెప్పారంటే, ఈ భారతదేశం అడుగడుక్కి వాతావరణం మారిపోతుంటుంది. ప్రతి 200 కిలోమీటర్లకి వాతావరణం మారిపోద్ది. అక్కడ మనుషులు మారిపోతారు, వేషం మారిపోద్ది, భాష మారిపోద్ది, వంటలు మారిపోతాయి, ప్రకృతి ఇచ్చే పంటలు మారిపోతాయి, వంటలు మారిపోతాయి, సాంప్రదాయాలు మారిపోతాయి. అలాగా ప్రతి 200 కిలోమీటర్లలో మారిపోతుంటుంది. ఇది భారతదేశంలో అలా ఉంటుంది అన్నమాట. అందుకేంటంటే ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో మనకి ఏ జబ్బులు వస్తాయో అందుకు నేచర్ మాకు అవన్నీ ఇస్తుంది అనమాట ఆ ప్రాంతం వాళ్ళకి. కాబట్టి అది మనకి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అది అందులోని షడ్రసోపేత ఆహారం, 6 రుచులు కలిగిన ఆహారం మన ప్రాంతంలో మనకేం పండుతున్నాయో అవే. పొద్దున భోజనం, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రం భోజనం. పూర్వం అందరూ అలా తిన్నారు కదా, మన పెద్దలందరూ అలాగే తిన్నారు. వ్యవసాయం పని చేసేవాళ్ళు మాత్రమే 3 పూట్ల భోజనం చేసేవారు. వ్యవసాయం పని లేని వాళ్ళు పొద్దున భోజనం, మధ్యాహ్నం టిఫిను, సాయంత్రం భోజనం. టిఫిన్ అంటే ఏంటంటే మినప రొట్టెలో, జొన్న రొట్టెలో, అవో అయితే స్వీట్స్ లేదా సీజన్లో ఫ్రూట్స్ మధ్యాహ్నం తినేవారు. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు భోజేసేవారు. అలా తిన్నన్నాళ్ళు ఎవరికి కీళ్ళు అరిగిపోలేదు ఏండి, ఎవరికి ఒబెసిటీలు లేవు, ఎవరికి గ్యాస్ ట్రబుల్ లేదు. అందుకే ఆ టైం వాళ్ళు ఎందుకు పెట్టారంటే, వాళ్ళు సైంటిస్టులు అండి. వాళ్ళకు తెలుసు
10 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది, 1000 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు. 10,000 సంవత్సరాల క్రితమే ఈ మానవులు ఎలాగా రూపాంతరం చెందుతారో, ఎంత బిజీ అయిపోతారో, వీళ్ళకి ఏమేమి జబ్బులు వస్తాయో వాళ్ళకి ముందు తెలుసు. కాబట్టి అప్పుడే మానవుడు భూమి మీద మానవుడు అనేవాడు ఎలాగే జీవించాలి అనేది వాళ్ళు ప్రాక్టికల్గా రాశారు. అందుకే ఒక సామెత కూడా ఉంది మనకి, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని. సో మనం పొద్దున భోజనం చేసిన అన్నాలు 3 పూట్ల తిన్నాం. ఎప్పుడైతే టిఫిన్లు వచ్చాయో, బ్రేక్ఫాస్ట్ అనే పదం వచ్చిందో, పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ 4 సార్లు తిన్నాం. ఈలోగా మొహమాటానికి ఎవరింటికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఇంకొకసారి 2 సార్లు వేస్తాం. అంటే ఏమనుకుంటున్నానంటే, అలాగా మనం ఫుడ్ టైం మారిపోయింది. బ్రేక్ఫాస్ట్లు వచ్చి ఫుడ్ టైం మార్చేసాయి, మన టీవీలు సెల్ ఫోన్లు వచ్చి మన నిద్ర టైం మార్చేసాయి. ఇప్పుడు ఎవరైనా భోజనం చేయండి అన్నాం అనుకోండి, వింతగా చూస్తారు. ఇప్పుడు ఒబేసిటీ ప్రాబ్లం ఉంది, స్థౌల్యం, లావుగా ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ చేస్తుంది కరెక్ట్ అంటారా? ఈ డైటింగ్లు, ఎక్సర్సైజులు, ఏదో మెడిసిన్స్ కానీ ఒబేసిటీ కోసం. డైటింగ్ చేసిన వాళ్ళు 2 నెలలు చేశారనుకోండి, 2 కేజీలు తగ్గుతారు. మానేయండి, 4 కేజీలు పెరుగుతారు. ఏదైనా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ డైటింగ్ కలిపి చేశారనుకోండి, 4 కేజీలు తగ్గుతారు. మానేయండి, 8 కేజీలు పెరుగుతారు. ఎవరైనా మందువాడి కానీ, అయితే డైటింగ్ చేసి కానీ, ఎక్సర్సైజ్ చేసి కానీ, నేను శాశ్వతంగా ఒళ్ళు తగ్గిపోయాను, ఒక 6 నెలలో సంవత్సరం చేశాను, నాకు ఇంక ఒళ్ళు ఇచ్చాను, అప్పటి నుంచి నాకు ఒళ్ళే లేదని చెప్పమని ఎవరన్నా ఉండదు. అవి ఎప్పుడూ శాశ్వత పరిష్కారం కాదు, చేసి నుంచే బాగుంటాయి. శాశ్వత పరిష్కారం చెప్పంటారా? శాశ్వత పరిష్కారం ఒళ్ళుకి, ఒక ఒబేసిటీకి, పొద్దుటే భోజనం చేయండి, మధ్యాహ్నం టిఫిన్ చేయండి, సాయంత్రం 6 లోపల భోజనం చేయండి. ఓ 3 నెలల తర్వాత మీరు చేసిన దాని నుంచే మీకు బాడీ తేలిగ్గా అనిపిస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. ఏంటి, బాడీ యాక్టివ్గా ఉంటుంది, కానీ వెయిట్ ఏం తగ్గరు. ఓ 3 నెలల తర్వాత వెయిట్ తగ్గడం మొదలవుతారు. ఒక 6 నెలల తర్వాత కొంత తగ్గుతారు. ఓ సంవత్సరం చేశారనుకోండి, ఒక 20% తగ్గుతారు. ఓ 3 ఏళ్ళు చేశారనుకోండి, మీరు మీ హైట్కి, మీ ఏజ్కి ఎంత ఉన్నదో అంతకు వచ్చేస్తారు. ఎక్కడ తగ్గిన ఆనవాళ్ళు కూడా ఉండవు. ఇది ఒక్కటే భూమి మీద శాశ్వత పరిష్కారం. ఏం చేసినా టెంపరీ, చేసి ఇంకా పెంచుకోవడం తప్ప అదేమీ శాశ్వతంగా తగ్గదు. ఇది వాస్తవం. చేసిన వాళ్ళందరికీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ప్రతిదానికి అంటే సమస్య పరిష్కారం బొమ్మ వరుసలో ఉంటాయండి. ఎప్పుడు కూడా ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దాని పక్కనే ఉంటుంది. మనం అది వదిలేసి కంగారు పడిపోయి పరిగెడుతుంటాం అన్నమాట. పరిగెట్టి ఇంకా సమస్యని పెద్దది చేసేసుకుంటాం. అది పెద్ద ప్రాబ్లం. ఒకప్పుడు ఎవరికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవడం ఏం లేదండి. అసలు మోకాళ్ళు అరిగిపోతాయనే విషయం కూడా తెలియదు అప్పుడు. పూర్వం వాళ్ళకి 90 ఏళ్ళైనా చెంగు చెంగు ఎగురుతూ తిరిగేవారు. అప్పుడు ఎవరికి అరిగిపోలేదు. ఇప్పుడు 30 ఏళ్ళకే అరిగిపోతున్నాయి మనకి. ఎందుకు అరిగిపోతుంది తెలుసా అండి? భూమి మీద నడకపోవడం వల్లే. మీరు మళ్ళీ మెట్లో నడడం మొదలెట్టండి. మామూలుగా అయితే కీళ్ళు అరిగిపోయిన వాళ్ళు, ఈ కీళ్ళవాతం, కీళ్ళ నొప్పుల వాళ్ళు సంవత్సరాలు మందు వాడినా, జీవితాంతం మందులు వాడినా తగ్గవు. తెలుసు కదా మనకి. ఒక కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, అయితే కీళ్ళవాతం కానీ వస్తే జీవితాంతం మన పెయిన్ టాబ్లెట్స్ వేసుకుని మేనేజ్ చేయడం, ఆయుర్వేదమైనా, హోమియో అయినా, ఏమైనా సరే శాశ్వతంగా తగ్గిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తగ్గదు అలా పాపం, ఏదో పెయిన్ మేనేజ్మెంట్ తప్ప శాశ్వతంగా తగ్గదు. నిజంగా అలాంటి వాళ్ళు ఒక మట్టి ఇంట్లో ఒక 6 నెలలు ఉండండి, శాశ్వతంగా పోదు. అందుకని అలాంటి పరిస్థితి మనకు లేదు. అలాంటి మట్టిల్లో మనం ఉండలేము. ఇప్పుడు
కనీసం రోజుకో 2 గంటలైనా మట్టిలో, చెప్పు లేకుండా మట్టిలో నడవగలిగితే, అరగని వాళ్ళకి అరగకుండా ఉంటాయి, అరిగిపోయిన వాళ్ళకి ఎంతో కొంత తాత్కాలిక ఉపశాంతనే ఉంటుంది. అరిగిపోయింది మళ్ళీ తేవడం కష్టం, కానీ కీళ్ళే అరిగిపోండి. ఈ గచ్చులు, టైల్స్, మార్బుల్స్ ఇవి వచ్చాయి, కానీ మనం ఇవన్నీ అరిగిపోవడం మొదలయ్యాయి. ఎందుకంటే ఎర్త్ నుంచి మాకు ఒక ఎనర్జీ వస్తుంటుంది. ఎర్త్ మీద నడిచిన బాడీ మూమెంట్ కూడా వేరేలా ఉంటుంది. ప్రతి జాయింట్ చిన్న వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఉన్నంతసేపు మీకు లోపల ఫ్లూయిడ్ తయారవుతుంటుంది. ఈ కాట్లే జరిగిపోదు. ఎప్పుడైతే గచ్చు మీద, టైల్స్ మీద, సిమెంట్లో నడుస్తున్నామో ఇలాగే నడుస్తాం. ఇదంతా డ్రై అయిపోయి, ఫ్లూయిడ్ అయిపోయి, ఆ కాట్లే జరిగిపోయి అందరికీ ఇదే ప్రాబ్లం. మనం ఏంటంటే సమస్యకి శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా సమస్యను ఇంకా పెద్దది చేసుకుంటున్నాం. అరిగిపోయా మార్చేద్దాం, తీసుకొద్దేసేస్తాను. స్పేర్ పార్ట్లు తయారు చేసుకున్నాం మనం, ఆ పార్ట్ వేసుకుంటాం అనుకుంటారు. అందరూనే మోకాళ్ళుగా మార్చేసుకుంటూ పోయే కదా అనుకుంటారు. ఎప్పుడైనా సరే మన బాడీలో ఒక ఫారెన్ మెటీరియల్ ఉందంటే దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసండి? గుండె మీద, కిడ్నీస్ మీద, లివర్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ పడేది హార్ట్ మీదే. మీరు ఎనీ ఆర్టిఫిషియల్ మెటీరియల్ బాడీలో వేసుకుంటే అది పడే ఎఫెక్ట్ హార్ట్ మీద. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది అంటారు కదా, కొన్నాళ్ళకు మంది అయితే ఉన్నాళ్ళు కూడిందని. అలా ఏంటంటే మనం దేనికి శాశ్వత పరిష్కారం మనం ఆలోచించట్లేదండి. ప్రతిదానికి ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది సింపుల్గా. అది చేయడానికి మనం కొంత టైం కేటాయించాలంతే. ఈరోజు ఎవరికి టైం లేదు. ఒక పావు గంట మనం ఎక్కడన్నా కూర్చోడానికి కూడా టైం లేదు మనకి. 24 గంటలు పరిగెడుతున్నాం అండి. పొద్దున్న లేచి రాత్రి 10-11 గంటలుగా, పొద్దున్న 6 7 లేచి రాత్రి 12 వరకు పరిగెడుతున్నాం అందరం, పిల్లలతో సహా. అందరికీ పని, బిజీ, ఒత్తిడి. ఎవరో ప్రశాంతంగా ఉన్నామా? లేవు. టైం లేదు మనకి. సో ఏంటంటే టైం ఎక్కడ వేస్ట్ అని చెప్పినారు కదా. టైం వేస్ట్ అయ్యేది ఇంతకుముందు 24 గంటలే. మన వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేశారు, బోల్ టైం ఖాళీగా ఉన్నారు. అందరికీ శుభ్రంగా ఇంట్లో వండి పెట్టారు, పిండి వంటలు చేశారు, వ్యవసాయం పనులు చేశారు. ఆడవాళ్ళు కూడా మంచి మంచి వృత్తులు నిర్వహించారు, నాయకత్వం వహించారు. వాళ్ళు బోల్డ్ పనులు చేశారు. ఇంట్లో ఏం కట్టుబడి ఉండలేదు. చాలామంది బయట సోషల్ వర్క్స్ బోల్డ్ చేశారు. చేసిన ఇంకా టైం మిగిలింది వాళ్ళకి, కానీ మనకు లేదు. మన గురించి మనం చేసుకోవడానికే మనకు టైం సరిపడలేదు. చెప్పమంటారా? టీవీలు వచ్చాక టైం వేస్ట్ మొదలైందండి. టీవీ అంటే టెలివిజన్ కాదు, టైం వేస్ట్. ఈ సెల్ ఫోన్ వచ్చాక మొత్తానికి పోయింది. పడుకునే టైంకి, నిద్ర టైంకి, పడుకోవడానికి తేడా లేదు. మొత్తం టైం అంతా అందులోనే కిల్ అయిపోతుంది. మనం అక్కడ వేస్ట్ చేస్తున్న టైము, అదే టైంని మనం మన వంట మీదో, మన ఒంటి మీదో దృష్టి పెడితే రోజుకు 2 గంటలు చాలు. మనం కనీసం ఈ సెల్ ఫోన్లోనే, టీవీలో మ్యాక్సిమం నాకు తెలిసి ఒక మినిమం 3 గంటలనే వేస్ట్ చేస్తారండి. 3 నుంచి 10-12 గంటలు వేస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. పిల్లలు అయితే పబ్జీలో ఆడతా 12 గంటలు 1 గంట దాకా. టైం వేస్ట్. అంటే ఇదే పరిస్థితి ఇలాగే వెళ్తే నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం ఏమనుకుంటున్నాం? మన పిల్లలు, మనం కష్టపడ్డాం, మన తర్వాత మన పిల్లలు ఇలా కష్టపడకూడదు, సుఖంగా హాయిగా ఉండాలని అనుకుంటున్నాం కదా. అయితే నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి తెలుసా అండి? మనం ఆస్తులు కన్నా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగితేనే నెక్స్ట్ తరం మనుగడండి. నెక్స్ట్ తరం వాళ్ళు సుఖంగా, సంతోషంగా ఉండాలంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యంగా ఉండేలా నేర్పాలి. అదొకటే పరిష్కారం. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉందంటే, సో నాకు షుగర్ వచ్చింది, అమ్మ నేను ఎలా తగ్గించుకోవాలి అని మన కోసం మనం పరుగులు పెడుతున్నాం. లేదా మనకేదో క్యాన్సర్ వచ్చింది, లేదా మన ఇంట్లో ఎవరికో క్యాన్సర్ వచ్చింది, ఎలా తగ్గించాలని దాంట్లో పరిగెడుతున్నాం. ఇంకొక చిన్న ఆలోచన ఏంటంటే, మనం చేయకూడదు, మనం చేయట్లేదు. సో మనం ఇంత కష్టపడుతున్నాం కదా శారీరకంగా,
ఈ షుగర్ వ్యాధి నా పిల్లవాడికి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలని ఎవరైనా ఆలోచిస్తున్నావా? ఎక్కడో ఒకటి ఉంటాం ఇలాంటి వాళ్ళు. అంటే మనం పడిన ఈ ఆరోగ్య సమస్య ఇప్పుడు అందరికీ ఆరోగ్యం తప్ప ఇంకొక పనులు ఇంకొక కాన్సెప్ట్ లేదు. అందరికీ ఎలాగైనా సంపాదించగలం, కానీ సంపాదించలేనిది ఒకటే, అందరికీ తెలిసింది ఒకటే, ఆరోగ్యం లేదు. ఆరోగ్యంగా ఉండాలని ఏం చేయాలి? పొద్దున్న లేచి మనకి ఇదే పని. మనం హెల్త్ కాన్షియస్ బాగా పెరిగిపోయి విపరీతంగా దాని మీద మనం ప్రయోగాలు చేస్తున్నాం. అంతేగాని నెక్స్ట్ తరానికి ఇది రాకుండా ఉండాలంటే ఎలాగ? సరే నాదేదో అయిపోయింది, 40,000 50,000 వచ్చాయి, సరే నేను ఏదో ఇదేస్తాను ఏదో కొట్టేస్తాను. సో నా కష్టం, నాకు వచ్చిన ఆరోగ్య సమస్య నా తర్వాత పిల్లవాడికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి ఏం చెప్పాలి, ఏం నేర్పాలి, ఏం చేస్తే వాడికి ఈ జబ్బు ఈ బారి పడకుండా ఉంటాడనేది మనం ఆలోచించట్లేదు. ఎంతవరకు మన గురించి మన ప్రయత్నం, మన తపన, ఇందులోనే టైం అంతా అయిపోతుంది. అసలు జబ్బులు ఎన్ని రకాలుగా వస్తాయి తెలుసండి? జబ్బులు 3 రకాలుగా వస్తాయి. ఒకటి, ఇప్పుడు వచ్చే జబ్బుల్లో 100% జబ్బులు స్వయంకృత అపరాధం. మనం చేసుకుని తెచ్చుకుని జబ్బులే ఎక్కువ, ఒక 70%. ఒక 10-15% ప్రకృతి వైపరీత్యంలో వచ్చేవి. అంటే వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం, ఇదే ఈ కాలాల మధ్యలో, వర్షాకాలం వెళ్ళి శీతాకాలం వచ్చే మధ్యలో, ఈ కాలంలో వచ్చే ప్రకృతి వైపరీత్యంలో వచ్చే జబ్బులు, జలుబులు, దగ్గులు, జ్వరాలు, కఫాలు, సీజనల్ డిసీజెస్ అంటాం. ఇవి కొన్ని. ఇక వచ్చే ఇంకో 10% కేసులు ఏంటంటే పూర్వజన్మ కర్మ వల్ల వచ్చే జబ్బులు. ఒకప్పుడు 100 మందిని తీసుకుంటే, చనిపోయిన వాళ్ళు 100 మంది తీసుకుంటే, అందులో 60-70 మంది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చే జబ్బులు ఉండేవి, కర్మ వల్లే. మిగతా మాత్రం స్వయంకృత అపరాధం వల్ల యాక్సిడెంట్లుగా వచ్చే తక్కువ ఉండేవి. ఇప్పుడు 170% స్వయంకృత అపరాధం వల్లే. మిగతావన్నీ పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేవి. మనం అప్పటిదాకా ఉండలేదండి, ముందు వెళ్ళిపోతున్నాం. అలా ఏంటంటే ఈ అపరాధం అంటే ఏం లేదు, లేచే టైము, తినే టైము, పడుకునే టైము. ఇది మనం కరెక్ట్గా చేయగలిగి మన తర్వాత తరం నేర్పగలిగితే 70% డబ్బులు బయటికి వెళ్ళిపోతాయండి. ఎప్పుడు కూడా వైద్యం డబ్బు ఖర్చు పెడితే వైద్యం అయిపోద్ది, జబ్బు తగ్గిపోద్ది అనుకుంటే పెద్ద పొరపాటు అండి. డబ్బుతో వైద్యం చేయించుకుని డబ్బు వల్లే జబ్బులు తగ్గుతాయంటే పచ్చి అబద్ధం. డబ్బు వల్ల ఏ జబ్బు శాశ్వతంగా తగ్గదు, ఇంకా పెరుగుతుంది. కానీ మనలో మనం మార్పు చేసుకోగలిగితే శాశ్వతంగా చెక్ పెట్టచ్చండి అన్ని జబ్బులకి. ఈ వైద్యం ద్వారా అంటే ఇన్ని రకాల వైద్యాల వల్ల శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే, వైద్యం వల్ల శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందంటే డబ్బు ఖర్చు పెట్టడం రాదండి. వైద్యాలన్నీ ఒకచోట ఉంటే శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతాయి. అన్ని వైద్యాలు మనం అనుకుంటున్నాం కదా, ఈ ఎలోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, అన్ని వైద్యాలు ఒకచోట ఉండాలి. ఒకచోట ఉండడం కాదు, ఒకచోట ఉండి అందరు డాక్టర్లకి ఒక సమన్వయం ఉండాలి. అందరూ కలిసి ఒక కేసు వస్తే డిస్కస్ చేసుకెళ్తే ఏదో దాంట్లో పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గంది హోమియోలో సింగిల్ డోస్తో పోవచ్చు. హోమియోలో 2 ఏళ్ళు పట్టేది ఆయుర్వేదంలో 40 రోజులు పోవచ్చు. ఈ ఆయుర్వేదం హోమియోలో తగ్గంది యోగాలో పోవచ్చు, నేచురోపతిలో పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. కానీ ఎల్లోపతి అనేది ఏంటంటే మనకి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే వరకు దాని సపోర్ట్. ఏ వైద్యం చెడ్డది కాదు, ఏ వైద్యం మన శత్రువు కాదు. అందుకేంటంటే ఈ వైద్యాలన్నీ ఒకచోట కలిసికట్టుగా పనిచేసినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారం ఇవ్వగలుగుతాయండి. ఆ పరిస్థితి రాదు. లేదా ఒక డాక్టర్కి ఒక దాంట్లో మాస్టర్ చేసి మిగతా వైద్యాలన్నీ బేసిక్స్ తెలిసాయి అనుకోండి, ఒక శాస్త్ర పరిష్కారం చూపించగలుగుతారు డాక్టర్. ఇది జరగదు. ఇక మూడోది ఏంటంటే అన్ని వైద్యాల గురించి బేసిక్స్ మనం నేర్చుకున్నాను, పబ్లిక్ తెలిసిపోయింది అనుకోండి, గొడవ లేదు. అలాంటి చెప్పే సంస్థలు రావు. ఇది జరగనని చెప్పు మనం డబ్బులు పోతాయి తప్ప ఏ జబ్బుకి పులి స్టాప్ ఉండదు. దేనికైనా చెక్ పెట్టాలంటే
మనకి మనమే తయారవ్వాలి. శాశ్వత పరిష్కారం వైపు మనం ప్రయాణం మొదలెట్టాలండి. అందుకేంటంటే మంచి ఆహారం, ఇప్పుడు దాకా మనం అన్నీ కల్తీ. సో ఇవన్నీ ఎందుకు ఎలా జరిగాయంటే మనకి డివైన్ సర్వీస్ అని ఒక 3 ధర్మాలని మన పూర్వీకులు, ఏ 3 వ్యాపారం కాకుండా ఉంటే ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందో, ఈ భారతీయులందరూ బాగుంటారో అనే సంకల్పంతో ఆ 3 పూర్వీకులు వ్యాపారం చేయలేదండి. విద్య, వైద్యం, ఆహారం. ఆ 3 కానని చెప్పి కల్తీ అవ్వలేదు, అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో ఎప్పుడైతే వైద్యం వ్యాపారం అయిపోయిందో, వైద్యం మన చేతిలో లేదు. అసలు పూర్వం వైద్యం మన వంటే వైద్యం, మన ఆహారమే ఔషధం. మన పూర్వీకులు ఆలోచించింది ఏంటంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు, అసలు జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్పిందే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం, మన వంటలు పంటలు అన్నీ కూడా. అందుకని అలాంటి పద్ధతుల్లో మనకు అలవాటు చేశారు. అసలు జబ్బే రాకుండా ఉండాలనేది, జబ్బు రాకుండా ముందే వైద్యం. అలా మన వంటే వైద్యం, మన వంటలే మన ఔషధాలు. అలా మనకు వంటలు నేర్పారు. వంటలతో పాటు వైద్యం కూడా నేర్పారు మనకి. వైద్యం మన జన్మ హక్కు అండి. వైద్యం అంటే డిగ్రీ చేయాలా, సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, వాళ్ళే వైద్యం చేయాలనేం లేదు. అసలు వైద్యం ఏంటంటే ఎవరికారు ఇండియన్స్, భారతీయులందరూ వైద్యులే, అందరం డాక్టర్స్. మనకి వంట ఎలా వచ్చు, వైద్యం కూడా ఎలా వచ్చు. ప్రతి ఇళ్ళలోనే వైద్యం ఉండేది. మనం అన్నీ వండు తినేవాళ్ళం. ఆ తిన్న వాళ్ళం కొంచెం జబ్బు లేకుండా ఉండేవి. జబ్బు చేసినప్పుడు ఆ వంటింట్లోకి వెళ్ళి ఆ మిరియాలో పెసలో అవి తీసుకుని వైద్యం చేసుకునేవాళ్ళం. 100కి 70% వైద్యం ఇళ్లలో చేసుకునేవాళ్ళం మనం. అది మన తర్వాత చూసి, వాళ్ళు చేస్తుంటే చూసి మనం నేర్చుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు నేర్చుకుని అలాగా ప్రతి ఇంట్లోని వైద్యం ఉంది. వైద్యం కొనుక్కోవాలి ఎవరు. వైద్యం అంగట్లో దొరికే వస్తువు కదండి. వైద్యం ఎవరు కాదు చేసుకునేది, వంట వైద్యం ఈక్వల్. అలాంటి వైద్యం ఎప్పుడైతే వ్యాపారం అయ్యిందో అందరిని ద్రాక్ష అయిపోయింది. ఇప్పుడు వైద్యం మన చేతిలో లేదు. కరోనా వస్తే నేను ఇంట్లో మందు చేసుకుంటాను కుదరదు. దేనికి నేను ఇలా చేసుకుంటాను అంటే కుదరదు. అలా ఏంటంటే మన వైద్యం మన చేతిలో లేదు, మన విద్య మన చేతిలో లేదు. పూర్వం మన విద్య మన చేతిలో ఉండేది. మన స్కిల్ మనకు నేర్పేవారు మన గురుకులాల్లో. ఇప్పుడు లేదు. విద్య కొనుక్కోవాలి, వైద్యం కొనుక్కోవాలి. రేపొద్దున్న ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే ఆహారం మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్, ఇలాంటి రైతులు కోఆపరేషన్ మనం చేయకపోతే నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటంటే మన ఫుడ్ మన చేతిలో ఉండదు, మన వంట మన చేతిలో ఉండదు, వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. అప్పుడు కొనుక్కోవాలి. ఎలా ఉంటుంది తెలుసా అండి? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, భవిష్యత్తు జరిగేదే. ఈరోజు ఏం చేస్తాం మనం? సింపుల్గా చాలా ఈజీగా హోటల్స్ వచ్చాక హోటల్ని తెచ్చుకోవడం మొదలెట్టాం. ఇప్పుడు స్విగ్గీలో వచ్చాక మనం కూర్చుని ఆర్డర్లు పెడుతున్నాం, వస్తున్నాయి, సరే అయిపోతుంది, ఏదో కథ నడిచిపోతుంది. ఇప్పుడు భవిష్యత్తులో మీ ఇంట్లో మీరు కిచెన్ పెట్టుకోవాలంటే బోల్డ్ రూల్స్ ఉంటాయి. మన తర్వాత తరం వాళ్ళకి ఎన్ని రూల్స్ ఉంటాయి తెలుసా అండి? మీ వంకాయ కూర మీరు వండుకోవడానికి ఉండదు, గుత్తొంకాయ కూర వండుకుంటా అంటే దానికి ఒక లైసెన్స్ తెచ్చుకోవాలి. మీ ఇంట్లో మీరు కిచెన్ పెట్టుకోవాలంటే కిచెన్కి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒకప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, పాకలో పందిళ్ళే మేము ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మన ప్లాన్ మనం వేసుకుని మనం కట్టుకున్నాం, లేదా సిద్ధాంతిక ప్లాన్ చేసి కట్టుకునే వాళ్ళం. ఈరోజు మనం ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక అప్రూవల్ కావాలి. ఆ పంచాయతీ అప్రూవల్, మున్సిపాలిటీ అప్రూవల్ కావాలిగా, ఆ ఇంటి ప్లాన్కి అప్రూవల్ కావాలి. సో అప్రూవల్ తెచ్చుకోవడం బాగానే ఉంది. నెక్స్ట్ టైం ఏమవుద్దంటే ఎప్పుడైతే ఫుడ్ కూడా పూర్తిగా వ్యాపారం అయిపోయిందో
అప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు కిచెన్ కట్టుకోవాలంటే కిచెన్కి ప్రత్యేకంగా ఒక ఎప్రోల్స్ తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలంటే మీకు ఒక నేచురోపతి చేసిన డైటీషియనో లేకపోతే మాస్టర్ చెఫ్ ఎవడెవడు సర్టిఫికేట్ ఉన్నాడు మీకు వంటవాడిగా ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి. అంటే ఒక మీకు ఫార్మసిస్ట్ లాగా ఇప్పుడు కొంచెం ఫార్మసిస్ట్ పెట్టాలంటే ఒక ఫార్మసిస్ట్ కావాలి మనకి. అలాగే మీ వంటోడు ఒక డిగ్రీ క్వాలిఫైడ్ మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి, నేను పలానానికి వంట ఉంటానని. అప్పుడేమవుతుంది తర్వాత రేపొద్దున్న సో కిచెను నేను ఇలా పెట్టుకుంటాను, మట్టితో వండుకుంటాను, కొండలతో వండుకుంటాను, లేదా ఇతర సామాన్లతో వండుకుంటాను అని అన్నాం అనుకోండి, జంతనయ్యి ఆ కిచెన్లో వాళ్ళు ఇచ్చినవే ఉండాలి. ఆ ఓవెన్స్ ఫ్రిడ్జులు అయ్యే ఉండాలి. అవి ఉంటేనే మీ కిచెన్కి ఎప్రూవల్ ఉంటుంది. అలాగే మీరు వంకాయ కూర వండుకుంటాను అనుకోండి, మా తాతగారు మా అమ్మమ్మ ఇలా ఉండేది వంకాయ కూర చాలా బాగుంటుంది అనుకోండి, కుదరదు. వాళ్ళ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం అది వండుతాడు. ఇంకా ఏమో తెలుసా అండి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది డాక్టర్ దగ్గరకు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ అన్ని టెస్టులు చేయించుకుని బాడీ స్కాన్లు చేయించుకుని మీకు ఎవరెవరికి ఏ ఫుడ్ ఉండాలో ఏ రోజు ఎంత ఉండాలో ఒక చార్ట్ ఒకటి తయారు చేస్తారు. ఆ చార్ట్ ప్రకారం మీకు ఆ చెఫ్ వండి పెడతారన్నమాట. ఇంత తదంగా ఉంటుంది. ఇంక లేదనుకోండి, ఇంట్లో కిచెన్ పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ డైటీషియన్ దగ్గర చార్ట్ ఉంటుంది కదా, ఈ ప్రకారం మనం షాపుల్లోకి వెళ్ళి టిన్నులో ఉంటాయన్నమాట అన్నీ రెడీగా. ఆ టిన్నులు తెచ్చి తింటున్నాం. అది కాకుండా మీరు ఏం తిన్నా మీకు మెడిసిన్ చేసేస్తారు. అంటే మన వంట మన చేతిలో ఉండదు, మన తిండి మన చేతిలో ఉండదు. అప్పుడు అంత దారుణమైన పరిస్థితిలో వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టిన్నులో తినడం మొదలెట్టామో మనకి ఇమ్యూనిటీ ఉండదు. ఇప్పుడున్న పెద్ద ప్రాబ్లం అదే. అందరికీ మనం ఒక పద్మవ్యూహంలో ఇరుక్కున్నామండి. సరైన ఫుడ్ లేదు, సరైన నీళ్ళు లేవు. అని మనం తాగే నీళ్ళన్నీ మంచివా? ఈరోజు మనం తాగుతున్నవన్నీ చాలా మంచిదని ఫీలింగ్తో తాగుతున్నామే, అవి నిజంగా మంచివా ఒకటి చెప్పండి. ఆ నీళ్ళు తాగితే మీకు ఇమ్యూనిటీ పెరుగుద్దా? అసలు మనకి వాటరే ఇమ్యూనిటీ, మంచినీళ్ళే మనకి ఔషధం. ఏ జబ్బులు రాకుండా కాపాడేది మనకు మంచినీళ్ళే పూర్వం నుంచి. ఎలాంటి మంచినీళ్ళు? బావి, కోనేరు, నది. భూమి నుంచి 25 అడుగులు లోతురుకున్న వాటర్ మాత్రమే మనకి ఇమ్యూనిటీ పెంచే వాటర్, మనకు జబ్బు చేయకుండా చేసే వాటర్ అదే. రోజు మనం తాగే వాటర్ ఎక్కడి తెస్తున్నామో ఆ తెచ్చే ప్లేస్లో ఆ వాటర్కి ఎండబడాలి. బావైనా, చెరువైనా, నదైనా రోజు ఎండబడాలి. ఆ సన్లైటే వాటర్ ప్యూరిఫికేషన్. సో అందులో పనికిరానివన్నీ క్లియర్ అయిపోయి నేచురల్ వాటర్, ఆ వాటరే మనకి ఔషధం, ఇమ్యూనిటీ పెంచే వాటర్ అది. ఇప్పుడు మనం తాగే వాటర్కి ఎక్కడ ఎండపడదు, ప్లాస్టిక్ తగలకుండా నోటి దగ్గర రాదు. భూమి నుంచి ఎక్కడి నుంచో తెస్తాం, అందులో అన్నీ పీకేస్తాం, కొత్త కెమికల్స్ కలిపేస్తాం. మినరల్ వాటర్, ఏదో ఆల్కలైన్ వాటర్ ఇలా మనం చేసుకుని తాగుతున్నాం. పోనీ ఇప్పుడు మారిపోయి మనం ఈరోజే బావి నీళ్ళు తెచ్చుకోగలమా? ఈరోజే కోనేరు నీళ్ళు తెచ్చుకోగలమా? చేయలేము. చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయాం మనం. ఒక్క నీటిని మార్చలేని పరిస్థితిలో ఉన్నాం మనం. 30 ఏళ్ళ క్రితం తాగిన లాంటి వాటర్ మనం తాగాలంటే ఓ యజ్ఞం చేయాలి. ఇవన్నీ తెలిసే అనుకోండి, నెక్స్ట్ తరంలో అలాంటి ఊళ్ళు కట్టుకుంటారు. ఒక ఊర్లో బావిలో కోనేరు తవ్వుకుంటారు. ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ అని పెట్టుకుంటున్నాం కదా, అలాంటి ఊరు దూరంగా వెళ్ళిపోయి మంచి ప్లేస్లో ఒక విలేజ్లో కట్టుకుంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళ కిచెన్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ పంటలు వాళ్ళకు ఉంటాయి. అలా ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏ ఇమ్యూనిటీ ఒక్కరోజు, వారం రోజులు, నెల సడన్గా పెరిగిపోదండి. కొన్ని నెలలు పడుతుంది ఒక ఇమ్యూనిటీ పెరగాలంటే బాడీలో. మన ఏంటంటే సింపుల్గా దొరికేయాలి. మనకి డబ్బాలో దొరికితే ఇది తింటే ఇమ్యూనిటీ వస్తుంటే కొనేస్తాం.
ఏముండదు. అంటే మనం ఏది మార్చలేని పరిస్థితిలో ఉన్నాం. మనం కనీసం మన వంట కూడా మనం వండుకోలేని పరిస్థితిలో ఉన్నాం. పిల్లలకి స్నాక్స్ హాట్ అనుకోండి. పూర్వం హాట్ ఏముండదండి, జంతికలు చిగడులు ఏమైనా ఉండి కదా, ఇంకా పాలకాయలు రకరకాలు ఉండి అవునండి. ఇప్పుడు పిల్లలకి ఏమైనా తెలుసాయి? పోనీ పెడితే తింటారా? తినరు. ఎప్పుడు ఆ రంగురంగు ప్యాకెట్లలో ఆ లేసులు, ఆ టేస్టు, ఇదేంటంటే ఎందుకు తినరంటే మీ పిల్లలు ఒక్కసారి వాళ్ళకి లేసు కానీ కురుకురు కానీ ఇచ్చామా ఇక జీవితంలో మీరు వండిన ఫుడ్ తినరు. ఎందుకు తినరంటే మనం ఆ రుచులు పక్కనెట్టేసి మన సైన్సు, మన తెలివితేటలు, మన టెక్నాలజీ తోటి కొత్త రుచి కనుక్కున్నాం మనం. అదేంటంటే టేస్టింగ్ సాల్ట్స్, సింథటిక్ కెమికల్స్. మనం టేస్టింగ్ సాల్ట్స్ తయారు చేసుకున్నాం, సింథటిక్ కలర్స్ తయారు చేసుకున్నాం, ప్రిజర్వేటివ్స్ కనుక్కున్నాం. ఎనీ ప్యాక్డ్ ఫుడ్ ఈ లేకుండా తయారవుద్దా? ఇప్పుడు మనం ఇంకా మేలుకొని ఇలాంటి రైతులు వీళ్ళందరూ నేచురల్ ప్రొడక్ట్స్ని తయారు చేసి అందిస్తారు. వీటికి ఆదరణ ఎక్కడుంది? సో అంటే మన దాన్ని మనం ఎంకరేజ్ చేసి తర్వాత తరానికి మనం అలవాటు చేస్తే చేసేవాళ్ళు ఇంకా వస్తారు. అంటే ఏది ఎక్కడికి పోదండి. మనకి బావి నీళ్ళు కావాలనుకున్నాం అనుకోండి, లేదా చెరువు నీళ్ళు కావాలనుకున్నాం అనుకోండి, కొద్ది రోజులు అనుకుంటే వచ్చేస్తాయి. ఈ నేచర్ చాలా విచిత్రమైంది. మీరు ఏది కావాలనుకుంటారో అది వచ్చేస్తుంది. ఒకప్పుడు నువ్వుల నూనె, గానుగాడి నువ్వుని కావాలంటే కష్టం ఒక 5-6 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇంచుమించుగా అందుబాటులోకి వచ్చినట్టే, అందరూ రెడీ అయ్యారు కదా. అంటే ఏది కావాలనుకుంటున్నామో అది ఇవ్వడానికి నేచర్ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. మనం కావాలనుకుంటే చేసేవాళ్ళు రెడీగా ఉంటారు. వీళ్ళిద్దరికీ కమ్యూనికేషన్ నేచరే ఇస్తుంది. ఇది మంచిది కాదు, ఇది కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా జరిగి తిరుగుద్ది అనమాట. సంకల్ప బలం అంటాం. సంకల్పం మనం థాట్ అనుకోగానే అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా మైండ్లో ఒక సంకల్పం ఉందనుకోండి, ఆ సంకల్పం నెరవేరిపోద్ది. ఎందుకంటే నేచర్ అలాంటిది ఇచ్చేస్తనమాట. అలాగే మన పిండి వంటలు మనం మర్చిపోయాం. మన పిండి వంటలు మనకు తెలియదు. ఇంకా తర్వాత తరానికి ఇంకేం తెలియదు. అందరికీ ఏంటంటే స్నాక్స్ అంటే ఏంటంటే పిల్లలు కురుకుర్లు, లేసులు అని అడుగుతారు. ఇంకా విచిత్రం ఏంటంటే తర్వాత పిల్లల్ని, ఇప్పుడు పిల్లల్ని బియ్యం ఎక్కడ దొరుకుతారా అంటే మెట్రో బజార్లో దొరుకుతాయని చెప్తాడు. బియ్యం ఎలా వస్తాయండి? వెనక తెలియదు ఏం జరుగుతుందో. ఇంతకుముందు ప్రాసెస్ అంతా తెలిసేది. అంటే అన్నీ కూడా మన పదార్థాలన్నీ కూడా ఏం తిన్నామనేది ముఖ్యం కాదండి, ఎప్పుడు తిన్నామనేది ముఖ్యం. రెండోది ఎప్పుడు లేచామో, ఎప్పుడు పడుకున్నాం అనేది ముఖ్యం. లేవడం ఇంపార్టెంట్. పడుకోవడం దగ్గరికి వస్తే అంటే మామూలుగా సైంటిఫిక్గా ఏం చెప్తారంటే రోజుకి 8 గంటలు ఎంత నిద్ర ఉండాలని చెప్తారు. అది మీకోసం మీరు పని చేసుకుంటే, అంటే మీకోసమే మీరు కష్టపడితే రోజుకి 8 గంటలు నిద్ర ఉండాలి. అదే పక్కా 10 మంది కోసం మనం పని చేస్తాం అనుకోండి, రోజుకి గంట చాలు. మనం 10 మంది మనతో పాటు, అంటే మనిషి అంటే అర్థం ఏంటంటే మనం బతుకుతూ మన చుట్టూ ఉన్న కొంతమందికి, మనుషులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, దేనికో దానికి హెల్ప్ చేయడం, అదే పర్పస్ మనం వచ్చింది. ఆ పర్పస్ కోసం మనం పని చేస్తున్నాం అనుకోండి, రోజు గంట అయినా నిద్ర సరిపోద్ది. ఎప్పుడైతే 2 మార్చుకున్నామో మనం, ఫుడ్ టైము నిద్ర టైం మార్చామో 70% హెల్త్ సెట్ అయిపోద్దండి. 2 రోజులు 3 రోజులు చేస్తే, ఒక నెల చేస్తే అవ్వదు, కొన్నాళ్ళు చేయాలి. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలుగా గాడి తప్పాం. ఒక మనిషికి ఒళ్ళు రావడానికి, ఒళ్ళు వచ్చే తత్వంగా మారడానికి 3 ఏళ్ల ముందే బీజం పడిపోద్దండి. ఒక మనిషికి ఒళ్ళు వచ్చిన సడన్గా రాదు. ఒళ్ళు వచ్చే తత్వం ఎప్పుడు వస్తుందంటే ఒక 3 ఏళ్ల క్రితమే బీజం పడుతుంది. 1 సంవత్సరం తర్వాత ఒళ్ళు వస్తున్నట్లుంది అనుకుంటామన్నమాట, కానీ ప్రయత్నం చేయం. 2 సంవత్సరాలు అయ్యాక లేదు ఒళ్ళు వచ్చింది, కొంచెం అన్నీ టైట్ అవుతున్నాయి, ఏదో ప్రయత్నం చేయాలి అనుకుంటాం, కానీ అప్పుడు చేయం.
3 ఏళ్ళ తర్వాత మనం ఇంకా సీరియస్గా ఒళ్ళు వచ్చేసింది, ఈ తగ్గే ప్రయత్నం చేయాలి అని ప్రయత్నం మొదలెడతాం. ఎప్పుడు 3 ఏళ్ళ తర్వాత. ఆ ప్రయత్నం ఎలా ఉంటుందంటే 3 వారాలు తగ్గిపోవాలి, లేదా 3 నెలలు తగ్గిపోవాలి, లేదా నెలలో తగ్గిపోవాలి. టార్గెట్లు పెట్టుకుని మనం అన్ని ప్రయోగాలు చేస్తుంటాం. ఇది చేసే కొద్ది పెరిగిపోతుంటుంది. ఇది అన్నీ కట్టేసుకుంటాం. ఉత్తి నీళ్ళు తాగినా పెరిగిపోద్ది బాడీ. ఎందుకు పెరిగిపోద్ది? మీ తత్వం మారిపోయింది. సో ముందు తత్వం మారితే పెరగడం ఆగుద్ది, తర్వాత ఎలా పెరిగిందో అలాగే తగ్గుద్ది బాడీ. ఆ ప్రయత్నం చెయ్యం. మనం ఇంకా ఆతృత, మనకి కంగారు, ఇంకా ఒక పక్కన ఒక ఇన్ఫీరియారిటీ, అందరూ చూసి అలా అనుకుంటున్నారండి. అంటే ఏంటంటే ఒబేసిటీకి శాశ్వత పరిష్కారం పొద్దున భోజనం, మధ్యాహ్నం టిఫిన్, సాయంత్రం భోజనం 3 ఏళ్ళు చేయండి. మీరు అసలు 120 కేజీలు ఉన్నా సరే, మీకు 60-70 మీ వయసు పెట్టి వచ్చేసిన ఎక్కడ ముడత కూడా పడదు, ఎక్కడ మచ్చ కూడా పడదు, స్లిమ్గా అయిపోతారు. షుగర్ ఉందనుకోండి, తేనె తాగుతూ నిజంగా సెల్ ఫోన్ పనిచేయని ప్రాంతం అడవిలో సెల్ నెట్వర్క్ కూడా పనిచేయకూడదు. అలాంటి చోట ఒక నెల ఉందండి, షుగర్ తగ్గిపోద్ది. లేదా నేను అప్పుడప్పుడు క్యాంపులు పెడుతుంటాను రండి, అలాంటి ప్లేసులు పెడుతున్నాను. షుగర్ పేషెంట్స్ శుభ్రంగా మంచి రోజు స్వీట్ పెడతాను నేనైతే. షుగర్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తే రోజు స్వీట్ పెడతానండి. షుగర్ ఉండదు, ఏముండదు. ఒక ఆయనకి 400-500 షుగర్ ఉంది. ఏంటి, పొద్దున్న ఇన్సులిన్ 30 యూనిట్స్, మధ్యాహ్నం 10, నైట్ మళ్ళీ 30 యూనిట్స్ చేసుకున్న అతను ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటే 300-400 ఉండేది అనమాట. అలాంటి వాడికి మా దగ్గరకు వచ్చాక స్వీట్ పెట్టి శుభ్రంగా తిప్పితే ఆ రోజు నుంచి ఇన్సులిన్ లేదు, ట్యాబ్లెట్ లేదు, ఈరోజు నార్మల్ మామూలు తిరుగుతుంటాడు. అలా ఏంటంటే దేనికైనా ఒక శాశ్వత పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మనం ప్రయత్నం చేయాలి. మనకు మనం తెచ్చుకునేవన్నీ ఎవరో మనకి ఎంటగట్టినవి కాదు. అందుకేంటంటే మనం వైద్యం కోసం ఇంకొక దొరికేకూడదు, దొరికాలని తిట్టుకోకూడదు. అంతా దోపిడీ అయిపోయింది, టెస్టులు అంటారు, అవి అంటారు, ఆపరేషన్ అంటారు, అన్నీ లాగేస్తారు, మన ఖర్చులు అయిపోతుందంటే దోపిడీ చేసేస్తున్నారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. మోసం చేసినవాడు తప్పు కాదండి, మోసపోయేవాడిది తప్పు. తప్పు మనదే. ఏ సమస్యకైనా కారణం మనమే, పరిష్కారం మనమే. అందుకేంటంటే పరిష్కారం మన దగ్గరే ఉంటుంది. అంటే కొంచెం క్షుణ్ణంగా కంగారు పడకుండా ఆలోచిస్తే పరిష్కారం వచ్చేది. పరిష్కారాన్ని కొంత కష్టపడాలి మనం. ఇప్పుడు ఒబేసిటీ అనుకోండి, ఒక 3 ఏళ్ళు కష్టపడ్డాం అనుకోండి, మళ్ళీ జీవితంలో వెళ్ళరాదు. నేను గ్యారెంటీ ఇస్తా. నేను చెప్పినట్టు చేస్తే జీవితంలో వెళ్ళరాదు. అలాగే మీ కీళ్ళు అరిగిపోయి అనుకోండి, నేను చెప్పినట్టు చేస్తే మీ జీవితంలో కీళ్ళు అరిగిపోవు, మళ్ళీని సెంచరీ కొట్టేస్తారు. ఇప్పుడు మనకున్న పెద్ద పెద్ద సమస్యలు అనుకుంటున్నామే, క్యాన్సర్ కూడా మనం అసలు FNAC కూడా వెళ్ళకుండా ఉంటే, ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మళ్ళీ ఖచ్చితంగా మనం అవన్నీ పోతాయి. శరీరతత్వం మారుతుంది, ఆ టెండెన్సీ పోతుంది బాడీలో. క్యాన్సర్ ఆ టెండెన్సీ పోద్ది, పోయి సెంచరీ కొట్టేస్తారు హ్యాపీగానే. మనం కేవలం కెలుక్కుని పెద్దది చేసుకుంటున్నాం. కోతిపుండు బ్రహ్మరాక్ష అన్నట్టు కంగారు పడిపోయి, హడావుడి పడిపోయి ఇదే కరెక్ట్ అనుకుని వెళ్ళిపోయి, ఇది అన్నిటికీ కారణం చెప్పంటారా? ఈరోజు ఏ జబ్బు మనకు పూర్తిగా తగ్గపోవడానికి కారణం, పెద్ద కారణం ఏంటంటే భయం. అన్నీ భయం మనకి. ఈ భయంలో ఉన్నాం మనం. చుట్టూ భయం, ప్రతిదీ భయం. ఈ భయం 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 ఈ భయంలో మనం కంగారు పడి మనం జబ్బులు పెద్ద చేసుకుంటాం. అంటే ఒక భయం ఏం చేస్తుంటే, ఒక 5 ఏళ్ళు బతికేవాడిని ఒక భయం 5 రోజులు చంపేస్తుంది. 5 రోజులు బతికేవాడిని ఒక ధైర్యం 5 సంవత్సరాలు బతికిస్తుంది. ధైర్యమే ఇమ్యూనిటీ.
ఏకైక అస్త్రం ధైర్యం అండి. మీకు తెలిసే ఉంటుంది, మనం జనరల్గా చూసాం కదా, మన కరోనాలో ఎవరైతే ధైర్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళకుండా చక్కగా ఇంట్లో ఉండి జాగ్రత్తగా అయ్యి తిన్నారో వాళ్ళందరూ ఎక్కువ పర్సెంటేజ్ బాగున్నారు. ఎవరైతే భయపడి కంగారు పడి ముందే అడ్వాన్స్గా బెడ్లు బుక్ చేసుకున్నారో అడ్వాన్స్గా వెళ్ళిపోయారు. భయపడిన వాళ్ళే తొందరగా వెళ్ళిపోయారు. అంటే దేనికైనా ధైర్యమే మూలం. ఏ జబ్బు ఏమీ చేయదు. ఓ ధైర్యంగా ఉంటే పరిష్కారం దొరుకుద్దండి. ముందు ధైర్యంగా ఉన్నాం అనుకోండి, పరిష్కారం ఏదో రూపంలో వస్తుందన్నమాట. ధైర్యే సాహస్య లక్ష్మి అంటారు కదా. అంటే ధైర్యంగా ఉంటే పరిష్కారం ఏదో మూల నుంచి నేచర్ పంపిస్తుంది. మనం భయపడుతూ అటు ఇటు పరిగెడుతున్నాం అనుకోండి, పరిష్కారాలు దొరకవు. అంటే మనం పంచభూతాలకి దగ్గరగా జీవించామనుకోండి, సెంచరీ కొట్టేస్తాం. వీటికి దూరం అయిపోతాం అనుకోండి, మన లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. అతి చిన్న వయసు నుంచే జబ్బులు పాలైపోతాం. సో మనం చేసేది ఏంటంటే ఒక ఆరోగ్య ఉద్యమం. ఇప్పుడున్న క్యాన్సర్, థైరాయిడ్ అలాంటి ఈ జబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన నెక్స్ట్ తరానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒక ఆలోచన చేసి మన ప్రాచీన జీవన విధానాన్ని మన తర్వాత తరానికి అందించడం, మన ప్రాచీన ఆహారాన్ని మనకు అందించడం కలిగితే తర్వాత తరం సుభిక్షంగా ఉంటుందండి. లేదంటే రేపొద్దున మనం ఎన్ని కోట్లు ఆస్తి ఇచ్చినా ఒక్కరోజు హాస్పిటల్ ఖర్చులు రావాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కృంగి కుషించిపోతారు వాళ్ళు. దీనికోసం మనమేం పెద్ద బ్రహ్మ విద్యం చేసేయక్కర్లేదు, పెద్ద ఇది చేయక్కర్లేదు. అంటే మన ప్రాచీన జీవన విధానాన్ని, మన ప్రాచీన ఆహారాన్ని, ఈ ప్రకృతి ఆహారాన్ని మన తర్వాత తరానికి అందించగలిగితే, ఎంత ప్యాకెట్ ఫుడ్ తగ్గించుకోగలిగితే, అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్నవి ఇలాంటి ఫుడ్ మనం తగ్గించగలిగితే, మన పిల్లలకి అందించగలిగితే వాళ్ళ ఆయుష్ శతాయుష్మాన్. ఓకే, అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.